సీఎం రేవంత్ ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లను వేరు చేసి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అలా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలరీలో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు కేటాయించింది అన్నారు. ఇన్కమ్ ఎక్కువగా ఉన్న తెలంగాణ నష్టపోతుందని ఆరోపించారు. కష్టం ఉంది, మీ అందరి కృషి కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. సో ఏది ఏమైనా ప్రైవేట్ టీచర్స్ కూడా అందరూ బాగా చదివి బిఎస్సి చేసి, కొంతమంది ఎంఈడి కూడా చేసి, బిఈడి చేసి, ఎన్నో ట్రైనింగ్ చేసి, పండిట్ ట్రైనింగ్ తీసుకొని చాలా క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రాకపోవచ్చు, కొంతమంది ప్యాషన్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 4-5 బిఈడి ఎంఈడి చేసిన వాళ్ళు కలిసి వచ్చిన ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని కూడా నడుపుతూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో కంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలే ఎక్కువ. ఒకసారి లెక్కలు తీస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళలో 34,05,000 మంది పిల్లలు చదివితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేది 25,68,000. అంటే దాదాపు 9 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా చదివారు.